దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్త మొహసేన్ ఫఖ్రీజాదే హత్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏఐ సాయంతో శాటిలైట్ నియంత్రిత ఆయుధంతో జరిగిన ఈ హత్య వెనుక ఇజ్రాయెల్ మోసాద్ ఉందనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఈ సంచలన ఘటన వివరాలు ఇప్పుడు చూద్దాం. 2020 నవంబర్ 27న ఇరాన్ అణు కార్యక్రమంలో కీలక వ్యక్తిగా భావించబడే మొహసేన్ ఫఖ్రీజాదే టెహ్రాన్ సమీపంలోని అఫ్జాడ్ పట్టణంలో హత్యకు గురయ్యారు. ఈ హత్యను పాశ్చాత్య నిఘా సంస్థలు అత్యంత రహస్యమైన అత్యాధునిక సాంకేతిక ఆపరేషన్గా భావిస్తున్నాయి. ఇరాన్ అణుబాంబు పితామహుడిగా గుర్తించిన ఫఖ్రీజాదే జీవితంలో ఇదే కీలక ఘట్టంగా నిలిచింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 2018లో ఫఖ్రీజాదే పేరును ప్రస్తావిస్తూ ఈ పేరు గుర్తుంచుకోండి అని పేర్కొన్నారు. ఇది ఆయనపై ఉన్న నిఘాను సూచిస్తుంది. ఫఖ్రీజాదే తన భార్య 12 మంది బాడీగార్డులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు పక్కన వదిలేసినట్లు కనిపించే నీలం రంగు నిస్సాన్ జమ్యాద్ పికప్ ట్రక్కులో అమర్చిన 7.62 mm FM ఎంఏజీ మ్యాగజిన్ గన్ దాడి చేసింది. ఈ ఆయుధం ఫేషియల్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ లింకులతో నడిచింది. 15 బుల్లెట్లు పేలిన ఈ దాడి 60 సెకండ్లలో పూర్తయింది. ఫఖ్రీజాదే వెన్నుముకలో 3 బుల్లెట్లు తీసుకెళ్లడంతో ఆయన కుప్పకూలారు. ఆయన భార్యకు గాయాలు కాలేదు. ఈ హత్య వెనుక ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మోసాద్ ఉందని ఇరాన్ ఆరోపిస్తుంది. అయితే మొసాద్ ఈ ఆపరేషన్ కోసం 8 నెలల పాటు నిఘా పెట్టి 1 టన్ను బరువును ఆయుధాన్ని భాగాలుగా ఇరాన్లోకి రహస్యంగా తరలించి అమర్చినట్లు నివేదికలు తెలిపాయి. ఇజ్రాయెల్ అధికారికంగా బాధ్యత వహించినప్పటికీ మాజీ మొసాద్ చీఫ్ యూసీ కోహెన్ 2021లో ఈ హత్యలో తమ పాత్ర ఉందని సూచనప్రాయంగా పేర్కొన్నారు. ఈ దాడి తర్వాత ట్రక్కులోని పేలుడు పదార్థాలు పేలాయి, కానీ ఆయుధం పూర్తిగా ధ్వంసం కాలేదు. దీనివల్ల ఇరాన్ దర్యాప్తు సంస్థలకు కొన్ని ఆధారాలు లభించాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జవాద్ షరీఫ్ ఈ హత్యను రాష్ట్ర ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ, ఐఆర్సీ కమాండ్ హుస్సేన్ సలామీ ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఘటన ఇరాన్లో అంతర్గత విమర్శలకు దారితీసింది. దేశ భద్రతా వ్యవస్థలు ఫఖ్రీజాదేను కాపాడలేకపోయాయని సోషల్ మీడియాలో ప్రజలు విమర్శించారు. మొహసేన్ ఫఖ్రీజాదే ఇరాన్ అణు కార్యక్రమంలో ప్రాజెక్ట్ అమాద్ అనే రహస్య అణుబాంబు ప్రాజెక్టును 2000వ దశకంలో నడిపినట్లు ఇజ్రాయెల్, అమెరికా నిఘా సంస్థలు ఆరోపించాయి. ఈ కార్యక్రమం 2003లో ముగిసినప్పటికీ ఫఖ్రీజాదే రహస్యంగా దీనిని కొనసాగించారని 2018లో ఇజ్రాయెల్ బహిర్గతం చేసిన దస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ హత్య అప్పటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య సన్నిహిత సంబంధాల నేపథ్యంలో జరిగిందని, ఇది జో బైడెన్ హయాంలో ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించే అవకాశాలను సంక్లిష్టం చేసేందుకు జరిగిన ఆపరేషన్గా భావిస్తున్నారు. ఈ హత్య ఇరాన్ అణు కార్యక్రమానికి తాత్కాలికంగా ఎదురుదెబ్బ తగిలించినప్పటికీ ఇరాన్ యురేనియం శుద్ధిని వేగవంతం చేసింది. 2024లో ఇరాన్ ఈ హత్యకు సంబంధించి 3 వ్యక్తులకు మరణశిక్ష విధించింది. వారు ఇజ్రాయెల్కు గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఘటన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలను మరింత పెంచింది. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక చర్చాంశంగా మారింది. ఈ సంచలన హత్య మిస్టరీపై మరిన్ని వివరాలు తెలియాలంటే ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి అధికారిక స్పందనల కోసం ఎదురు చూడాలి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dootaa Media.